మనకి, ప్రకృతికి, పశువులకి కూడా భోగభాగ్యాలని ఇచ్చే పండగ సంక్రాంతి. పండగ అంటే ఏంటంటే కొత్త బట్టలు వేసుకోవడం, సినిమాకి వెళ్ళడం, షికార్కి వెళ్ళడం, లేదా ఏవో 4 ముగ్గులు వేసి సెల్ఫీలు పెట్టి ఫోటోలు పెట్టి స్టేటస్లు పెట్టడం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే భోగిమంట అంటే ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ పాడి కాల్చేసి కొత్త వస్తువులు కొనుక్కోవాలని చెప్తారు. కొంత ఎటకారంగా కూడా చెప్తుంటారు. ఇలా పాత ముసలమ్మ వేసిండ్రా అండి. భోగి మంట ఎందుకు వేస్తారంటే అందులో సంక్రాంతి ది బెస్ట్ పండుగ అన్నమాట. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు అందరూ చక్కగా ఆత్మీయులు, బంధువులు అందరూ కలిసి చేసుకునే పండుగ సంక్రాంతి. సో ఆ సంక్రాంతి మనం ఇక్కడ అంగరంగ వైభవంగా, శాస్త్రోక్తంగా అలాంటి ఒక పండుగ చేస్తాం. అందరూ రావచ్చు, ఫ్యామిలీలతో రండి, పిల్లలతో రండి. నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా, సుఖప్రదంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. ఈ భూమి మీద ప్రతి మానవుడు నిన్ను 100 ఏళ్ళు సుఖంగా, సంతోషంగా ఉండాలి. ఇది మన వేదవాక్కు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. మనం 100 ఏళ్ళు బాగుండాలంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలి. మన సంస్కృతి సాంప్రదాయంలో ఉన్న సైన్స్ ఈ మోడర్న్ సైన్స్లో లేదు. అంత అద్భుతమైన సైన్స్. అది పండగ అవ్వచ్చు, పలహారం అవ్వచ్చు, పూజ అవ్వచ్చు, ప్రసాదం అవ్వచ్చు, తీర్థం అవ్వచ్చు, ఇంట్లో శుభకార్యం అవ్వచ్చు, అశుభకార్యం అవ్వచ్చు, ఏదైనా ప్రతిదానికి వెనక పెద్ద సైన్స్ ఉందన్నమాట. మనని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచడం కోసం పెట్టిన శాస్త్రం అన్నమాట అది. సో నేను మనం ఈ స్పీడింగ్లో పడి మనం పాత సాంప్రదాయాన్ని, సంస్కృతుల్ని నెమ్మదిగా మనం దూరం అయిపోతున్నాం. బతుకుదెరువు కోసం పొట్ట చేతితో పట్టుకుని వేరే ఊళ్ళు వలస వెళ్ళిపోయి మనం ఇంకా అందులో పడిపోయి మనం అసలు దాన్ని మర్చిపోతాం అన్నమాట. ఇలాగే జరిగితే ఏంటంటే ఆయుక్షీణం. యాక్చువల్గా మన జీవితం 120 సంవత్సరాలు, మన లైఫ్ 100 ఏళ్ళ నుంచి 120 మధ్యలో సహజంగా చచ్చిపోయేవాళ్ళం. సహజంగా పుట్టడం, సహజంగా మరణించడం అసలు మనిషి జన్మ హక్కు. మనిషి అనేవాడు సహజంగా జన్మించాలి, సహజంగా మరణించాలి. ఎన్నాళ్ళున్నా అంటే మనిషి ముందు హాయిగా ఉండాలంటే మన సంస్కృతి, సాంప్రదాయం, మన జీవనశైలి ఇవి మన భారతీయ సాంప్రదాయ ప్రకారం మనం ఉంటే మనకి 10,000 సంవత్సరాల క్రితమే మనం ఎలా ఉండాలో మనకి రాసి వెళ్ళిపోయింది. మనం ఎలా జీవించాలో, ఈ కలియుగంలో ఎలా జీవించాలో మనకి చెప్పేయలేదు. భోగభాగ్యాలు, పాడి పంటలు బాగుంటే భోగభాగ్యాలు ఉంటాయి. ఆ భోగభాగ్యాలని మనకి, ప్రకృతికి, పశువులకి కూడా భోగభాగ్యాలని ఇచ్చే పండగ సంక్రాంతి. అందుకని ఆ సంక్రాంతిలో మనం పంచభూతాలకి, పశుపక్షాదులకి, మానవ జాతికి అందరికీ సుభిక్షంగా ఉండడం కోసం చేసుకునే పండగే సంక్రాంతి. సహజంగా సంక్రాంతి మనకి నెల రోజుల పండగ. ఆ నెల రోజుల పండగని 3 రోజులు తెచ్చుకున్నాం. సో ఆ 3 రోజులైనా మనం చేస్తామంటే పండగ అంటే ఏంటంటే కొత్త బట్టలు వేసుకోవడం, సినిమాకి వెళ్ళడం, లేకపోతే షికార్కి వెళ్ళడం, లేకపోతే ఏదైనా సైట్ సీయింగ్కి వెళ్ళడం, ఏవో 4 ముగ్గులు వేసి సెల్ఫీలు పెట్టి ఫోటోలు పెట్టి స్టేటస్లు పెట్టడం అనుకుంటున్నాం. అయిపోయింది పండగ. మళ్ళీ 3వ రోజు తెల్లారేటప్పటికి ఎవరు గోల ఆడది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి, పెద్దలు ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి, ఎవరు స్ట్రెస్ వాళ్ళది, ఎవరు టెన్షన్ వాళ్ళది. పండగ అంటే ఏదో ఇలా వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. అసలు పండుగ అంటే నెల రోజుల పండుగ, మళ్ళీ సంవత్సరం దాకా గుర్తుండిపోయేది పండుగ. అలాంటి పండుగ మనకి క్షణం గుర్తులేని కింద అయిపోయింది అనమాట. కాలక్రమంలో జరుగుతుంటే ఎంతైనా సరే మనం బాగుండాలి, మన తర్వాత తరం బాగుండాలి అని పెట్టినవే మన పండుగలు. సో మన తర్వాత తరం బాగుండాలి అంటే మనం కనీసం ఈ సంక్రాంతి పండుగనైనా శాస్త్రోక్తంగా మనం చేస్తూ, మనం ఆచరిస్తూ ఉంటే మన పిల్లలు దాన్ని ఫాలో అవుతారు. ఫాలో అవడంలో వాళ్ళు లైఫ్ బాగుంటుంది. 125 సంవత్సరాలు హాయిగా ఉండాల్సిన మనం 50-60 ముగిస్తున్నాం. అది బాగున్నామంటే 60 ఏళ్ళు బాగున్నామంటే ఏం బాగున్నాం? 30 ఏళ్ళ నుంచే జబ్బులతో ఈడుస్తున్నాం. రేపు పొద్దున్న మన పిల్లలు 30 ఏళ్ళ లైఫ్ అనుకోండి, 15 సంవత్సరాల నుంచే షుగర్లు, బీపీలు, క్యాన్సర్తో జీవిస్తారు అన్నమాట. మనకేంటంటే ప్రాబ్లం వచ్చాక మనం పరిగెడుతున్నాం, కానీ మన పూర్వీకులు మనకు పెట్టింది ఏంటంటే ప్రాబ్లం రాకుండా ఇవన్నీ పెట్టారు. అసలు ప్రాబ్లమే రాకుండా, సమస్య వచ్చాక పరిగెట్టడం, సమస్య రాకుండా ఎలా ఉండాలో మనకు నేర్పడం. అదేంటంటే ఈ జన్మలో
వచ్చే కాకుండా గత జన్మ కర్మలు కూడా ప్రక్షాళన అవ్వడం కోసం పెట్టినవి మన పండుగలు. అది 100 ఏళ్ళు హాయిగా బతకడం కోసం, మనం ఉండి తర్వాత తరానికి మనం ఏదో ఒకటి చేయడం కోసం పర్పస్ అన్నమాట. మనం ఒక మానవ జన్మ వచ్చిందంటే ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ జన్మ సార్థకం ఏంటంటే మళ్ళీ నువ్వు ఈ ప్రకృతికో నీ ఇంకొకరికో నా తర్వాత తరానికో ఏదో ఒకటి మనం చేసి వెళ్ళాలన్నమాట. అది అందుకు మనం మనిషిగా పుట్టిస్తారు. మనం ఈ ప్రకృతిని కాపాడడం కోసమే మళ్ళీ మనం మనిషిగా వస్తాం. అది అసలు విషయం. అంటే మన మానవ జన్మకి ఒక పర్పస్, అర్థం, పరమార్థం అంటారనమాట. అలా ఏదో ఒకటి చేయాలన్నమాట. మనం బతుకుతూ మనం 10 మంది బతికించగలగాలి. అది అసలు మనిషి యొక్క జన్మ. సో ఇవన్నీ ఏంటంటే మనకి పండగలు వీటి నుంచి రిలాక్సేషన్ అనమాట. అవన్నీ మర్చిపోయి మనం మళ్ళీ కొత్త ఉత్సాహం, కొత్తది తెచ్చుకోవడం కోసం ఈ పండుగల్లో అంత మానసిక శారీరక ఉత్తేజాన్ని కలిగించడం కోసం పెట్టినవే ఈ పండుగలు. అందులో సంక్రాంతి ది బెస్ట్ పండుగ అనమాట. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు అందరూ చక్కగా ఆత్మీయులు, బంధువులు అందరూ కలిసి చేసుకునే పండుగ సంక్రాంతి. సో ఆ సంక్రాంతి మనం ఇక్కడ అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా అసలు సంక్రాంతికి అసలు ఆ పండుగలో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్, ఎంతమంది కళాకారులు ఆ పండుగ మీద, అంటే సంక్రాంతి పండుగకి ఎంతమందికి ముడిపడి ఉందో మీకు చెప్తాను అర్థమయ్యేలాగా. ఇప్పుడున్న కనీసం 3 రోజుల పండుగ, యాక్చువల్గా 4: భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, 4 రోజుల పండుగ. 4లో తీసేసాం, 3 ఉంది ఇప్పుడు. భోగి, సంక్రాంతి, కనుమ. సో ఇక్కడ మనం 4 రోజులు చేస్తున్నాం. 4 రోజుల్లో భోగి ఫస్ట్, భోగభాగ్యాలు చేసే పండుగ, భూమికి చేసే పంటలకు చేసే పండుగ అనమాట భోగి రోజు. అలాగే సంక్రాంతి రోజు పెద్దల పండుగ అనమాట. పెద్దలని మనం సంతృప్తి చేసే పండుగ, మనకి పెద్దలకి చేసుకునే పండుగ సంక్రాంతి. కనుమ పశువులకి పక్షులకి చేసే పండుగ. కనుమ, ముక్కనుమ పశువులకి పక్షులకి చేసే పండుగ అనమాట. ఇలా ఇందులో భోగి ఉందనుకోండి, మనకి ఈ సంక్రాంతిలో ఎవరు వస్తారు? మనకి జంగందేవర వస్తాడు. జంగందేవర అంటే శివుడికి ప్రతిరూపం. తెల్లవారుజామున వస్తాడు జంగందేవర. కొమ్ముదాసరి అని వస్తారు. కొమ్ముదాసరి ఏం చేస్తారంటే రాత్రి పొలాలు ఊరు చుట్టూ తిరుగుతారు, పొలాల్లో తిరుగుతారు. ఎందుకంటే పొలాలకు కాపలా కాస్తాడు కొమ్ముదాసరి. పంటలన్నీ పొలాల్లో గొట్టలేసి ఉంటాయి, అవన్నీ కాపలా కాస్తారనమాట. అలా కొమ్ముదాసరి. తర్వాత హరిదాసు విష్ణుమూర్తి సమానం. తర్వాత గంగిరెద్దులు వస్తారు. తర్వాత దేవుడు ఊరేగింపు ఉంటుంది. ఇలా ఏంటంటే దీంతో పాటు ఇంకా మనకి సోది చెప్పేవాడి, కొయ్య దొర, పిట్టల దొర, అంటే మంచి మంచి కామెడీ చేస్తుంటారు వాళ్ళు వేషాలు వేసుకుని. ఇది కాకుండా ఇంకా మనకి సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటంటే ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా సాంప్రదాయ నృత్యాలు ఉంటాయి అన్నమాట. అరకు ప్రాంతం ఉందనుకోండి, దింస అనేది ట్రెడిషనల్ ఇదనమాట. రెండోది ఇటు మారేడుమిల్లి ఈ ప్రాంతానికి వస్తే కొమ్ము డ్యాన్స్ అని చేస్తారు. వాళ్ళు పూర్వీకుల నుంచి ఆచారం. పెద్ద పెద్ద కొమ్ములు పెట్టుకుని పెద్ద వాయిద్యాలు ఉంటాయి, వాటితో 20 మంది చేస్తారన్నమాట నిత్యం. ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసి కొమ్ములతో ఇలా గుద్దుకుంటారు. అది ఒక కళ. అది ఇప్పటికీ అంతరించిపోతుంది. ఇంకా మారుమూల కొన్ని పిల్లలు నేర్చుకుని ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నారు అంటారు. అలా కొమ్ము డ్యాన్స్. మనం మర్చిపోయినవి హరికథ, బుర్రకథ. హరికథలో, బుర్రకథలో చాలా నాలెడ్జ్ ఉంటుంది నేర్చుకోవడానికి. దాని ద్వారా మనం విజ్ఞానం నేర్చుకునే వాళ్ళం. హరికథ ద్వారా, బుర్రకథ ద్వారా, తోలుబొమ్మలాటల ద్వారా. సో వాళ్ళు కూడా రప్పిస్తున్నాం మనం. వీళ్ళందరూ వస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. కనుమ రోజు గోపూజ చేస్తారు. 2 కోలాటంతో శ్రీనివాస కళ్యాణం అని కోలాటం వాళ్ళు చేస్తారన్నమాట. ఒక పక్క కళ్యాణం అవుతుంటుంది, కోలాటం వాళ్ళందరూ దానికి తగ్గట్టుగా నృత్యం చేస్తారు ఇక్కడ. అదొక కనుమ రోజు పండుగ అనమాట. మన భోగి రోజు జంగదేవర వస్తాడు. ఆ రోజే పెట్టల దొర, కొయ్య దొర, సోది చెప్పేవాడి, కొమ్ముదాసరి వీళ్ళు ఆ రోజు పొద్దున్న సాయంత్రం ఎంటర్టైన్ చేస్తారు. సాయంత్రం 5 గంటలకి భోగిపళ్ళు పోస్తారు పిల్లలకి. బొమ్మల కొలువు ఉంటుంది, తర్వాత భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే అసలు భోగిలో చూడండి, చీడపీడలు పోవడం, పిల్లలకి చీడపీడలు పోవడం అని చెప్తారు. చీడ అంటే వైరస్ అనమాట. మనం కొత్తగా చెప్పుకోవాలంటే వైరస్ అంటాం కదా, వాటికి వ్యాక్సిన్స్ చేసుకుంటాం మనం. కానీ ఆ చీడ పోవడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఇంకోటి పీడ అంటే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అనమాట. అది పోవడం కోసం పిల్లలకి చెరుకు ముక్క, రూపాయి కాయిన్, చిల్లర పైసా, రేగుపండు ఇవి వాళ్ళ నుంచి పోస్తారు. అది పోయడం వల్ల పీడ పోద్ది అనమాట. పోయి పిల్లలు సంవత్సరం అంతా హాయిగా ఉంటారు అనమాట. చిన్న జ్వరాలు, దగ్గులు అలాంటివి రావు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందుకని చిన్నపిల్లలకి ఆ పీడ పోవడం కోసం భోగి రోజు భోగిపళ్ళు పోస్తారు. భోగి రోజు పొద్దున్న భోగి మంట వేస్తారు. ఇక విశేషం ఏంటంటే భోగి అంటే భోగి మంట అర్థం చాలా మారిపోయింది. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే భోగి మంట అంటే ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ పాడి కాల్ చేసి కొత్త వస్తువులు కొనుక్కోవాలని చెప్తారు. కొంత ఎటకారంగా కూడా చెప్తుంటారు. ఇలా పాత ముసలమ్మ వేసిండ్రండి సినిమాలో డైలాగులు ఉంటాయి. అది కాదు. భోగి మంట ఎందుకు వేస్తారంటే పంటలు బాగా పండడానికి, ప్రకృతి సకాలంలో స్పందించడానికి. అంటే వర్షాకాలంలో వర్షం రావాలి, శీతాకాలంలో చలి వేయాలి, వేసవకాలంలో ఎండలు ఉండాలి. అలా ఋతువుల ప్రకారంగా ఆ ఋతువుల్లో ఆ కాలం కరెక్ట్గా ఉంటే ఈ ప్రకృతి కరెక్ట్గా ఉంటుంది, పంటలు కరెక్ట్గా వస్తాయి. వాతావరణం కరెక్ట్గా ఉండడం కోసం, సకాలంలో వర్షాలు పడడం కోసం భోగి మంట వేస్తారు. భోగి మంట దేంతో వేస్తారు? సహజంగా మనం నెల రోజులు ముగ్గులు పెడతాం కదా,
ముగ్గులు ఎందుకు పెడతారంటున్నారు నెల రోజుల నుంచి? నెల రోజులు ముగ్గులు పెట్టి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు ఎవరితో పెట్టిస్తారు? పెళ్లి కాని అమ్మాయిలతో పెట్టిస్తారు. పెట్టించిన మంచి భర్త వస్తారన్నమాట. కరెక్ట్గా టైంకి పెళ్ళి మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలకి. వాళ్ళు ఏం చేస్తారు? పేడతో గొబ్బెమ్మ పెట్టి కన్నం పెట్టి అందులో ఒక రేగిపండు పెట్టి ఆ పూలు పెట్టి గుమ్మడి పూలు అలాంటి పూలు అలంకరించి ముగ్గు మధ్యలో పెడతారు గొబ్బెమ్మలు. అలా నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మలన్నీ మళ్ళీ గోడ కొడతారు అనమాట. అవి ఎండిపోతాయి కదా, అవన్నీ తీసుకొచ్చి భోగి మంటలో వేస్తారు. సో ఆవు పేడతో చేసిన ఆ గొబ్బెమ్మలు అనమాట. ఎందుకు భోగి మంటలో భోగి మంటకి ఎంత ప్రత్యేకత అంటే చెప్పాను కదా, ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలు, ఆవు యూరిన్ కానీ, ఆవు పేడ కానీ, ఆవు పెరుగు, ఆవు మజ్జిగ, ఆవు నెయ్యి, ఈ 5 నిప్పుల్లో కాలిందనుకోండి, ఆ కాలగా వచ్చే పొగలో సిల్వర్ అయోడైడ్ అనే రసాయనం ఉంటుంది అనమాట. ఆ సిల్వర్ అయోడైడ్ రసాయనం మొత్తం పైకంతా వ్యాపించి మేఘాలు ఉండిపోతుంది. కరెక్ట్గా తొలకరి వర్షాలు రాగానే, ఋతుపవనాలు రాగానే ఈ సిల్వర్ అయోడైడ్ ఆ మేఘాలని వర్షంగా కురిపిస్తుంది అనమాట. చూసారా? ఈ వేయడం వల్ల సకాలంలో ఋతుపవనాలు వస్తాయి, సకాలంలో వర్షాలు పడితే సకాలంలో పంటలు వేయడం మొదలెడతారు. ఉగాది నుంచి తొలకరి జల్లు మొదలవుతాయి. ఆ తొలకరి జల్లు మొదలవడం కోసమే ఈ భోగి మంట అనమాట. భోగి పిడకలు చేయించాం. ఒక 2 నెలలుగా భోగి పిడకలు చేపిస్తాం. ఒక 6 మనుషులతోటి, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఆ భోగి పిడకలు చేస్తున్నారు. ఒక 2 నెలలుగా చేస్తున్నారు అనమాట. ఏందనుకున్నారు? 1,00,000 పిడకలు, 1,00,000 భోగి పిడకలు. మళ్ళీ అందులో అరటికాయ అని ఉంటుంది, అరిసె అని ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అవి ఎందుకు మనం చెప్తాం, దండలు వేసేటప్పుడు 1,116 దండలు అనమాట, పెద్ద దండలు ఇస్తాం. వచ్చిన వాళ్ళందరూ భోగి మంటలు వేయచ్చు అనమాట. అవి కూడా మనకు పిడకలు రెడీ అయిపోయినాయి, అవి కూడా వస్తున్నాయి. ఎంతమంది ఆవు పిడకలతో వేయడం వల్ల ఒకటి పర్యావరణం శుభ్రం అవుతుంది, దాన్ని వచ్చే ఆక్సిజన్ వల్ల చాలా రోగాలు పోతాయి. అది మనం పీల్చడం వల్ల మనకి క్యాన్సర్ లాంటివి రావు. 2 పై వాతావరణం అంతా శుభ్రమై సకాలంలో వర్షాలు పడతాయి. అది భోగి మంట యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? పాత చీపుర్లు, చెక్కలు, మంచాలు, ఇరిగిపోయిన మంచాలు, ఇంకా దారుణం ఏంటంటే ఇంకా అవి కూడా లేవు. మన చెక్క మంచాలు ఎక్కడ చెక్కలే లేవు, ఇంట్లో చెక్క వస్తువులే లేవు, ఇళ్లలో అన్నీ ప్లాస్టిక్ వస్తువులే. తీసుకెళ్ళి ప్లాస్టిక్కి తగలెడతాం. అంటే అసలు భోగి మంట వర్షాలు కూడడానికి మీరు వేసే ఈ ప్లాస్టిక్ మంటలు, టైర్లు మంట పెడితే ఏమవుతుంది? వర్షాలు కుడితే ఇప్పుడు మారిపోయింది కదా. వర్షాకాలంలో వర్షాలు కొట్టలేదు, శీతాకాలంలో చలియట్లేదు, యాసంకాలం ఎండలు కాయట్లేదు. యాసంకాలంలో చలేస్తుంది, శీతాకాలంలో వర్షాలు పడితే తుఫాన్లు వస్తున్నాయి, వర్షాకాలంలో ఎండలు మండిపోతాయి. ఇక పంటలు ఏం పడుతాయి? పశువులు పక్షులు ఏం బతుకుతాయి? అంటే మనం చేసే మన పైత్యం వల్ల ఇదంతా జరుగుతుంది అనమాట. అందుకు పండగ మనం కరెక్ట్గా చేసామనుకోండి, ప్రకృతి కరెక్ట్గా స్పందిస్తుంది అనమాట. ఆ స్పందిస్తే మనం సెంచరీ కొడతాం, మన తర్వాత సెంచరీ కొడతాం. అది విషయం. అందుకని ఈ పండుగలు మర్చిపోతున్నారని వీటిని మనం నెక్స్ట్ తరానికి చూపించడం కోసం. ఇది చెప్పేస్తే ఇదేదో కూర్చుని షర్ట్ వేసి కూర్చుని చెప్పేసి పండగ అంటే ఇది అది అని చెప్పేసి 4 మాటలు చెప్పేస్తే అవ్వదు. చెప్తే వింటాం కాసేపే, కానీ ప్రాక్టికల్గా పండగలో ఇన్వాల్వ్ చేస్తే, కనీసం 10 మందిని మనం ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ జీవితంలో మర్చిపోరు, వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. సో తర్వాత మన తర్వాత తరం వాళ్ళు మనకన్నా ఫాస్ట్గా ఉంటారు. ఇలాంటి సంస్కృతిని కాపాడడానికి వాళ్ళు మనకన్నా ఎక్కువ రేపు పొద్దున్న అయితే తిట్టుకుంటారు మనని. అంటే ఎంత సంస్కృతి సాంప్రదాయం మనం నేర్పకుండా పోయారండి. మన పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఎక్కలే. మన సంస్కృతి సాంప్రదాయాన్ని, మన వంట వైద్యాన్ని, మన నక్షత్రానికి ఎవడు వంట ఆడు వండుకునేలాగా, ఎవడి పంట ఆడు పండించుకునేలాగా, ఎవడు వైద్యం ఆడు చేసుకునేలాగా, ఎవడి పండగ ఆడు చేసుకునేలాగా, ఎవడి పిండి వంట ఆడు చేసుకునేలాగా నేర్పితే, అందులో ఉన్న సైన్స్ని చెప్తే వాళ్ళు ఇంకా తొందరగా అట్రాక్ట్ అయ్యి మనకన్నా బాగా పాటిస్తారు. సో ఆ తరం మనకన్నా మా తర్వాత తరం ఇంకా సెంచరీ కొడతారు. సో ఆ ఉద్దేశంతో మనం ఈ సంక్రాంతిని ఇక్కడ అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా అందరి కళాకారుల్ని తీసుకొచ్చి చేస్తాం. ఇలా చేయడం వల్ల ఒక పండగ మీద చాలా రకాల కళాకారులు పోషింపబడతారు అన్నమాట. సో వాళ్ళకి ఆదాయం లేక వాళ్ళు కూడా కూలి పనికి వెళ్ళిపోతున్నారు. కళలు పోతున్నాయి, కళాకారులు పోతున్నారు. సో ఆ కళలు పోతే ఏముందంటే మన కళ పోతుంది, మనిషికి జీవకళ పోతుంది. అందుకని మనం మన సంస్కృతిని కాపాడదాం. ఈ లాస్ట్ టైం ఏం చేసామంటే పోయిన సంవత్సరం ఫెస్టివల్ చేద్దాం అనుకున్నాం, తక్కువ టైంలో అనుకున్నాం చేద్దామని. సో అందరినీ మనం పిలగలం లేదో, ప్రోగ్రామ్ కరెక్ట్గా చేయగలం లేదో ఎందుకని చెప్పేసి ఓన్లీ మా ఫ్యామిలీ వరకే పిలిచి చేశాను. చేయగలిగాం, బాగానే చేసాం. సో వచ్చి చాలామంది మాకు చెప్తే మేము వద్దాం కదా అని చాలామంది కొంచెం అన్నారు. కాబట్టి ఏంటంటే ఈసారి అందరూ రావచ్చు, ఫ్యామిలీతో రండి, పిల్లలతో రండి. మీరు పొద్దున్న సాయంత్రం వెళ్ళిపోవచ్చు. నైట్ అంటే కొంచెం ఇక్కడ ఏంటంటే చేపలు లాంటివి ఉంటాయి పడుకోవడానికి, ఆ ఇబ్బంది ఒకటే తప్ప మిగతాది మీకు ఫుడ్ కానీ ఇది కానీ ఉండదు. అలా ఏ రోజు ఏ పిండి వంటలు ఉండాలో అవి కూడా చేయిస్తున్నాం. పిండి వంటలతోటి అందరినీ రప్పిస్తాం అన్నమాట, వంట చేసే వాళ్ళని. ఈ కళాకారులు ఎలా వస్తున్నారో అలాగే పిండి వంటలు చేసే ప్రత్యేకంగా చేసేవాళ్ళు, ముగ్గులు పెట్టేవాళ్ళు, అందరినీ ముసలాళ్ళందరినీ ఏరుకొస్తున్నాను అనమాట. అందరిని తీసుకొచ్చి వాళ్ళతో చేయిస్తున్నాను. ఎందుకంటే మనం నేర్చుకోవచ్చు అనమాట దాంతోపాటు. అలాగే ఇక్కడ ఆటపాటలు ఉంటాయి, అలాగే గేమ్స్. ఆ గేమ్స్ అన్ని కూడా మన ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ కోసం అనమాట. శారీరకంగా మానసిక
ఆరోగ్యవంతంగా బాగుండడానికి పాత ప్రాచీన ఆటలు ఎంతో దోహదం చేస్తాయి అనమాట. తొక్కుడు బిళ్ళ ఆడడం వల్ల అమ్మాయిలకి గర్భాశయ వ్యాధులు రావన్నమాట. అమ్మాయిలకు సంబంధించిన ఆటలు తొక్కుడు బిళ్ళ, వామన గుంటలు ఇలాంటి ఆటలన్నీ అమ్మాయిలకు ఉన్నాయి. అబ్బాయిలకి బిళ్ళాకర్ర, కోతికొమ్మచ్చి, లేటెస్ట్ గేమ్స్ క్రికెట్, షటిల్ కూడా పెట్టాము. అలాగే గుర్ర బాల్ ఉన్నాయి, ఇక్కడ ఎడ్ల బాల్ ఉన్నాయి, వాటి మీద తిరగచ్చు అనమాట పిల్లలకి. పంటలు ఏవైతే ఈ కాలంలో పంటలు వస్తాయో ఆ పంటలన్నీ ఎగ్జిబిషన్ పెడుతున్నాం. పిల్లలకి చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఏంటంటే ఎవరై బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే మాల్ నుంచి వస్తాయని చెప్తాడు. డిమార్ట్లో దొరికితే బియ్యం అని చెప్తాడు అనమాట. మన పిల్లలు తినే బియ్యం ఎక్కడ ఉంటుందో తెలియదు మన పిల్లలకి. అది మన పరిస్థితి. వంకాయలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మాల్ నుంచి వస్తాయి. లేకపోతే ఇంకేం చెప్తారు, రేపు పొద్దున జొమాటో, స్విగ్గీ నుంచి వస్తాయని చెప్తారు. మాల్స్ కూడా మర్చిపోతారు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అందుకని అంటే మనం ఆ పంటలను కూడా మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాము. అలాగే మనం మన వైద్యానికి సంబంధించిన వనమూలికను కూడా ఇక్కడ మనం ప్రదర్శన చేస్తాం. అలాగే మన పాత ఇత్తడి సామాన్లు, మట్టి సామాన్లు, రాతి సామాన్లు, మన వంటలకి వాడేవన్నీ మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాం అంటే అవన్నీ మనం పిల్లలు చూపించచ్చు సరదాగా. అలాగే గుర్రపు స్వారీ, ఆవుల్లో రకాలు మన దగ్గర మనం ప్రయత్నం ఏంటంటే సీడు బ్రీడు కాపాడడం. సీడు బ్రీడు అంటే విత్తనం, సీడ్ అంటే విత్తనం కాపాడాలి, బ్రీడ్ అంటే పశువుల యొక్క సంతతిని కాపాడాలి. అలా మన దేశీయ జాతుల ఆవుల్లో చాలా రకాలు ఉన్నాయి. మనం ఒక 9 రకాల వాటిని మనం ఇప్పుడు కాపాడుతున్నాం అన్నమాట. ఇవన్నిటిని తీసుకొస్తాం మనం. వాటన్నిటికి పూజ అయితే పెడతాం. పక్షులకు కూడా పండుగ చేస్తాం మనం. కనుమ రోజు పశువులకి, పక్షులు కూడా మనం పండుగ చేస్తాం. పక్షుల పండుగ ఏంటంటున్నారు, కొన్ని పావురాలని, ఈ రామచిలకల్ని కొంతమంది కేసులో పెట్టి పెంచుతారు కదా, పెట్ సెంటర్లో అమ్ముతుంటారు. అక్కడే మనం కొనుక్కొచ్చి ఇక్కడ వాటికి ఈ ఫారెస్ట్లో గూళ్ళు కడుతున్నాం. గూళ్ళు, వాటికి నీళ్ళు వేయడానికి చెప్పలు, మేతకి నీళ్ళకి చెప్పలు కూడా పెడుతున్నాం. పెట్టి అట్లనే వదిలేస్తాం అన్నమాట. వదిలేస్తే కొన్ని కాపాడతాం కదా, సో మళ్ళీ పిల్లలు పెడతాయి, మళ్ళీ వస్తాయి. లేదా కొత్త పక్షులు ఇక్కడ వచ్చి ఇక్కడ చేరతాయి అన్నమాట. వాటికి ఆశ్రయం కల్పిస్తాం అన్నమాట. అలాంటి ఒక పండుగ చేస్తాం, అది కూడా బాగుంటుంది. సో ఏంటంటే మొత్తం మీద ఈ సంక్రాంతి ఒక 50 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్తాను. నమస్కారం.